హాయ్ అండి. మంచి గుత్తొంకాయ కర్రీతో మీ ముందుకొచ్చాను. అది గుత్తొంకాయ కుర్మా కర్రీ. చాలా బావుంటుంది ఈ కర్రీ. ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాల్సిందే. అంత పర్ఫెక్ట్‌గా, అంత సూపర్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తింటే ఎన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా అనుకుంటారు. అంత బావుంటుంది. మనం తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత మంచి పర్ఫెక్ట్ టేస్ట్‌తో మనం ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? రండి. దీనికోసం ఏమేం కావాలో అన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా చేసుకుందాం. ముందుగా వాటర్ తీసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో లైట్‌గా సాల్ట్ వేసుకోండి. మేము ఫ్రెష్‌గా ఇప్పుడే కోసాం ఫ్రెండ్స్ ఇవి. మేమున్న ఇంటి దగ్గర కింద చెట్లు వేశారు. అందులో కోసి తీసుకొచ్చారు మా పిల్లలు. చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో? ఇలా ఫ్రెష్‌గా ఉన్న వంకాయలు తీసుకుంటే ఈ గుత్తొంకాయ కుర్మా చాలా బావుంటుంది. ఓకేనా? మనం దీన్ని శుభ్రంగా ఒక సగం గుత్తొంకాయల కింద కట్ చేసుకొని మిగిలినవి చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకోవాలి. మనకి అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే నువ్వులు, ఆయిల్, ఆనియన్స్ కూడా విడిగా ఒక 2 ఆనియన్స్ కోసుకోండి. పసుపు, కారం, సాల్ట్ అండ్ కొత్తిమీరి, ఫైనల్‌గా కరివేపాకు. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? ముందు స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నేను చెప్పాను కదా 2 ఉల్లిపాయలు ఇలాగా పొడుగ్గా కట్ చేసుకోమని. ఆనియన్స్ వేసుకొని, అలాగే 2 పచ్చిమిర్చి కూడా మధ్యకి కట్ చేసుకొని వేసుకోండి. వీటిని లైట్‌గా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేస్తే సరిపోతుంది. అందులోనే ఒక 4 వెల్లుల్లిపాయలు, ఒక హాఫ్ అల్లం ముక్క వేసుకోవాలి. వేసుకొని లైట్‌గా మనకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక టమాటా చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసుకొని వేసుకొని మొత్తం కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి. చూసారా ఇలా మనకి ఫ్రై అయింది కదా! ఇప్పుడు మనం అందులో ఒక స్పూన్ నువ్వులు, మనం ఫ్రై చేసుకున్న నువ్వులు వేసుకోవాలి. అలాగే పల్లీలు, ఫ్రై చేసుకుని పొట్టు తీసుకున్న పల్లీలు ఒక 2 స్పూన్లు వేసుకోండి. దీనికి మెయిన్ ఈ కర్రీకి దీనివల్ల ఈ నువ్వులు, పల్లీల వల్ల మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని మనం ఫైన్‌గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అదే పెనంలో మనం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. మనం కర్రీ తీసుకున్న వంకాయల తగ్గ వేసుకోండి. నేను తీసుకున్న వంకాయల తగ్గ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసుకొని, పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కూడా శుభ్రంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై మనకి కొంచెం తొందరగా అవ్వాలంటే మన కర్రీ తగ్గ సాల్ట్ వేసుకోండి. నేను కర్రీ తగ్గ సాల్ట్ వేసుకున్నాను. అలాగే మొత్తం కూడా శుభ్రంగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న దాంట్లోనే లైట్‌గా పసుపు కూడా వేసుకొని మనం మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా బాగా మనకి ఫ్రై అయిపోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లో ముందుగా మనం వంకాయల్ని చిన్న చిన్న స్లైసెస్‌గా కొన్ని కట్ చేసుకోమన్నాను కదా! అవి వేసుకోవాలి. అవి కూడా కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదా! అవి కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కూడా శుభ్రంగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. చూసారా మనకి నూనెలోనే ఇవి మొత్తం కూడా శుభ్రంగా ఈ విధంగా ఫ్రై అవ్వాలంటే ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. అవి చక్కగా మనకి ఒక 5 మినిట్స్‌లో ఫ్రై అయిపోతాయి. చూసారా మనకి ఇలా ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు మనం శుభ్రంగా దీన్ని కలుపుకొని ఈ స్టేజ్‌లో మనం చెక్ చేసుకోవాలి. మనకి కొంచెం లోపల సాఫ్ట్‌గా ఫ్రై అయ్యాయో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. నేను చెక్ చేస్తున్నాను. మనకి పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా! ధనియాలు, జీలకర్ర, నువ్వులు అన్నీ కలిపి పేస్ట్ చేసుకోమన్నాను కదా! ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఫైనల్‌గా శుభ్రంగా మనం దీన్ని దగ్గరుంటూనే కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లోని మన కర్రీ తగ్గ కారం వేసుకోవాలి. కారం చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి దాంట్లోనే గరం మసాలా వేసుకోవాలి. నేను 2 స్పూన్ల గరం మసాలా వేసుకున్నాను. వేసిన తర్వాత దీన్ని శుభ్రంగా మనం మొత్తం కూడా మనం వేసిన వంకాయలకి పట్టేలాగా మొత్తం కూడా కలుపుకోవాలి. చూసారా ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మనం ఫైనల్‌గా
మంచిగా చాలా బాగుంటుంది ఈ కర్రీ. చపాతీల్లోకి, రోటీలోకి, రైస్లోకి, ఎటువంటి కర్రీస్ ఎటువంటి దాంట్లోకైనా మంచిగా మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి అరోమా వస్తుంది, నిజంగా సూపర్ ఉంటుంది. ఇప్పుడు లైట్గా కొత్తిమీర చల్లుకొని మనం వేసిన పేస్ట్ ఉంది కదా, దాన్ని పచ్చివాసన పోవాలంటే ఒక అర గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకొని లైట్గా దాన్ని మొత్తం కూడా కలుపుకొని మనం దీన్ని సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుందాము. శుభ్రం కూడా అలా పట్టిన తర్వాత ఈ స్టేజ్లో మనం సాల్ట్ సరిపోతే చెక్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇలా మొత్తం కూడా కలుపుకొని ఒక్క 2 మినిట్స్ అలాగా మూత పెట్టేసి వదిలేస్తాను. తీసి చూద్దామా? వావ్! సూపర్గా మనకి టేస్టీగా గుత్తి వంకాయ కుర్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో? చూస్తూనే నోరూరుతుంది, అంత బాగుంటుంది. ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా అనుకుంటారు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి విధంగా ట్రై చేయండి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ గుత్తి వంకాయ కుర్మా కర్రీ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఓకేనా? వాట్ ఏ టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.